హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ లేకుండానే మనం నిమ్మకాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ సమ్మర్లో మనం అంతగా కష్టపడకుండానే నిమ్మకాయ జ్యూస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. దానికి నేను ఇక్కడ 4 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని ఒకసారి బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జ్యూస్ మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా నాకు ఈ చిన్న గ్లాస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం నిమ్మకాయ జ్యూస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో షుగర్ కూడా 4 గ్లాసులు తీసుకోవాలి. అంటే ఒక గ్లాసు జ్యూస్కి మనకి 4 గ్లాసుల షుగర్ పడుతుంది. మనం పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలా పల్ప్ మొత్తం తీసేసిన తర్వాత షుగర్లో ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా కలిసిపోయేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ అయిన తర్వాత ప్లేట్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనం నీడలోనే ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది, ఎండలో ఆరబెట్టొద్దు దీన్ని. ఒక రోజు తర్వాత చూసారు కదా, ఇదిగో ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక చాక్ తోటి మొత్తం దగ్గరికి తీసుకురావాలండి. ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా అంతా ఒకసారి దగ్గరికి తీసుకురావాలి. ఇలా ఒక 4 days ఇదే ప్రాసెస్ చేస్తూ ఉండాలండి. ఇలా 4 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత చూసారు కదా, చక్కగా ఆరిపోయింది, గలగలా అంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చూసారు కదా, మంచి పౌడర్ లాగా అయింది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఈ పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఒక 2 tablespoon వరకు వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, నిమ్మకాయ లేకుండానే నిమ్మకాయ జ్యూస్ రెడీ చేసుకోవచ్చు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.